యేసుక్రీస్తు వారు దేవాలయం దగ్గర ఉన్నది మనం చూసినట్లయితే మార్కు 11వ అధ్యాయం 15-19 దాకా చూసినట్లయితే వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగో సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరెను. అలాగే ఇదే వచనాలు మనం లూకా 19వ అధ్యాయం 45-46 దాకా, అలాగే మత్తయి 21వ అధ్యాయం 12-13 వచనాల దాకా కూడా మనం చూడొచ్చు అన్నమాట.